లక్ష్మి టెండర్ దగ్గర నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్తుంది. లక్ష్మి మిత్రని డిశ్చార్జ్ చేయడంతో అరవింద లక్ష్మి దగ్గరుండి మిత్రని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకువస్తారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత రండి మిత్ర గారు అని లక్ష్మి మిత్రని గదికి తీసుకువెళ్ళబోతూ ఉంటే ఆగు లక్ష్మి అంటూ మనీషా గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి మనీషా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. మిత్రని నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ వల్లే మిత్రకి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. మిత్ర టైం బాగుంది కాబట్టి లక్ష్మిగా ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే నీ వల్ల మిత్ర ప్రాణాలే పోయి ఉండేవి. కాబట్టి మిత్రని నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు. నేనే దగ్గరుండి చూసుకుంటాను. నువ్వు తప్పుకో లక్ష్మి అని మనీషా అరుస్తూ ఉంటుంది. దాంతో లక్ష్మి మిత్ర ఇద్దరు బాధపడుతూ చూస్తూ ఉంటారు. అయితే ఇదంతా చూస్తున్న అరవింద, చూడు మనీషా, మిత్రని చూసుకునే బాధ్యత లక్ష్మిదే. నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకేమీ మాట మాట్లాడకు మనీషా, నీ లక్ష్మిని చూసుకుంటుంది అని తేల్చి చెప్తూ ఉంటుంది. మనీషా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది.